ఇంతవరకు దుర్మార్గమైన అవినీతిమైన భయంకరమైన వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్ట పన్నాగం కుట్రపూరితం వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పిన మాట వివేకానంద రెడ్డిని ఓపెన్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముందర కడుగుతుంటే కూడా మా మీద దోషం దోసిన వాళ్ళు కోడి కత్తి కేసు డ్రామా అనేవాళ్ళు కనురెప్ప డ్రామా సొంత చెల్లెళ్ళు ముత్తుకుంటేనే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు అప్పులమయం చేసిన వాళ్ళు తప్పులమయంలో కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు 11 నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతున్నాయని ప్రొద్దున్నే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరూ ఉన్నారు కదా రావచ్చు కదా ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాట ఉందిలే మంచి కాలం ముందు ముందున అని బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది 4 రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం 25 లక్షల ఇండ్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇండ్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ 10,600 ఓట్ల ఏరియాలో దొంగ బిల్లులు చేసుకున్నారు కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను సర్వనాశనం చేసినాడు పోలవరాన్ని సర్వనాశనం చేసినాడు అమరావతి సర్వనాశనం చేసినాడు రైల్వే జోన్ ఇదో తెస్తా అదో తెస్తానని పట్టించుకోలే అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీగా ఉన్న డబ్బులు ఇప్పించినాడా గుంతలు ఏమన్నా పుడిచాడా ఇష్టం వచ్చేట్టు ఇసుక అమ్మినాడు ఇష్టం వచ్చేట్టు దొంగసారి అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అంగడి పెట్టుకున్నాడు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు 2వ మార్కెట్ ఇంకా చిన్న వాళ్ళందరూ చిల్లర మార్కెట్ ఎవరి కొద్దీ వాళ్ళు పాడా నిధులు దుర్వినియోగం బిల్లులు ఇవ్వలేకపోయినారు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లను మళ్ళీ ఈరోజు ఏందో బాయ్కాట్ అంట పడండి బాయిలో పడి సావండి బాయ్కాట్ కాదు బాయిలో పడి సావండి మాకేం అభ్యంతరం లే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన 4వసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ది ఈ రాష్ట్రాన్ని విఐపి చేయబోయేది సిబిఎన్ జగన్ ఐపీ పెట్టినాడు సిబిఎన్ ప్లస్ దీన్ని విఐపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో ప్రపంచంలో 4వ స్థానం ఎక్కడ చూసినా నేషనల్ హైవే సీ పోర్ట్లు మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి 150 వందే భారత్ రైళ్లు మనకు 20 సీ పోర్ట్లు 9 ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే 75,000 కోట్లతో ఈ రాష్ట్రంలో 7,000 కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో 1000 కిలోమీటర్లు అదే కాకుండా 25 లక్షల ఇల్లు కట్టి తీరుతాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాలనీ అని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు అరటి చీని ఇబ్బంది పెట్టాడు డ్రిప్ ఇరిగేషన్ కొంప ముంచినాడు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి పని చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పినాడు వాళ్ళకి హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని 100 రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి నమ్మినారు ఓట్టేస్తారని ఎప్పుడు అత్యంత పిచ్చినారు జగన్ రెడ్డి నేను గతంలో చెప్పిన డబ్బు కూడా తీయనోడు తీసినాడు ఎంత కావాలంటే అంత తీసినాడు అందరికీ పంచినాడు పంచర్ అయినాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు ఒప్పుకోరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెస్ట్ చేసే పరిస్థితిలో కూడా అనుకూలతగా మారుస్తాం ఈ యొక్క
పులివెందులకు మా చేతనైతే మేమందరం కూటమి తరపున చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇక్కడ ముఖ్యంగా పులివెందుల ప్రజలను చాలా వాళ్ళు ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయినారు. మహా అంటే 100 మందో 200 మందో వాళ్ళకి అనుయాయులు మాత్రమే బాగుపడినారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. కారణం మీకే అందరూ, మీరు కూడా దాంట్లో సాక్షులే. దొంగ బిల్లులు చేసుకున్నారు పాడా పనులు. నాకు బీహార్లో ఉండేదంట గతంలో ఒక సబ్ స్టేషన్, అంటే సబ్ స్టేషన్ ఉండదు, అకౌంట్ ఉంటుంది, డబ్బు రిలీజ్ అవుతుంది, సబ్ స్టేషనే ఉండదు. ఇక్కడ రోడ్లు వేయకుండా వేసినట్టు ఎన్నెన్ని బిల్లులు చేసుకున్నారు. ఎక్కడ పోయినా మీ పాడా పనులు పోతే, నేను మొన్న ఈ కొత్తపల్లికి పోతే రోడ్డు ఏమి ఇది అని అడిగినా, సార్ ఎప్పుడో వేసిన రోడ్డు కానీ బిల్లు అయింది. ఎర్రమల్ల చెరువుకు సిగ్గులే మీకు, పుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కునా అని చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి. పక్కనే 14 కిలోమీటర్లు జీవోడు ఇప్పించబోతున్నాం. ప్రజాస్వామ్యాన్ని దరిద్రంగా మర్డర్ చేసినారు వివేకానంద రెడ్డి మాదిరి. మేము ప్రజాస్వామ్యాన్ని పద్ధతిలో పరిగెత్తిస్తున్నాం.